హరి ఓం శ్రీరామ. జై శ్రీరామ్. దశరథి శతకం. దీన్ని రచించిన కవి కంచర్ల గోపన్న. తెలుగు భక్తి శతకాలలో కంచర్ల గోపన్న అనే భద్రాచల రామదాసు రచించిన దశరథి శతకానికి ఉన్నంత జనాదరణ మరి ఏ శతకానికి లేదు. తెలుగువారి దృష్టిలో దేవుడు అంటే తిరుపతి వెంకన్న, తర్వాత స్థానం భద్రాచల రామన్నది. భక్తుడంటే రామదాసి. ఎందరు రామభక్తులున్నా రామదాసు మాత్రం ఒక్కడే. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తాలూకాలోని గ్రామం నేలకొండపల్లిలో నివసిస్తున్న కంచర్ల లింగన్న, ఆయన భార్య కామమ్మలకు జన్మించినాడు ఈ కవి. ఈయన అసలు పేరు గోపన్న. ఈయన రాసినటువంటి దాశరథి శతకం చాలా గొప్పదైనటువంటిది, భక్తిపూర్వకమైనటువంటిది. శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషాత్తమోత్తారక నామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. సంపత్కరమైన ఇక్ష్వాకు వంశమునకు చెందిన రఘుమహారాజు యొక్క వంశ పరంపరలో జన్మించినవాడా శ్రీరామచంద్ర. సొగసైన తులసీ దళములచే కూర్చబడిన దండను ధరించి శాంతి ఓర్పులు అనడి ఇంపైన గుణములచే ప్రకాశించువాడా శ్రీరామచంద్ర. ముల్లోకములందు పొగడదగిన పరాక్రమ లక్ష్మియే ఆభరణముగా కలిగినవాడా. అడ్డుకొనుటకు అలవి కాని కబంధుడను రాక్షసుని వధించినవాడా. ప్రపంచమందలి మనుజుల యొక్క పాపములనని సముద్రములను దాటింపగల రామాను పేరుగాలువాడా. దయకు సముద్రము వంటివాడా దయాసముద్ర. భద్రాచలమనడి కొండపై భాగమున నివాసము గల దశరథ మహారాజుకు కుమారుడైన ఓ శ్రీరామచంద్ర కరుణామయ. నమో నమః. రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సూరత కామ వినీల నీరద శ్యామ కకుత్సవం సకలశాంభుది సోమసురారి దోర్బలోద్దామ విరామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. దయకు సముద్రము వంటి వాడవైనవటి ఓ దశరథరామ, సౌందర్యాది గుణములచే ప్రజలను సంతోషింపజేయువాడా, అధిక పరాక్రమము గలవాడా, పరశురాముని ఓడించినవాడా, గొప్ప సద్గుణములు గలవాడా శ్రీరామచంద్ర. ఎట్టి సమయాల్లోనైనా పరస్త్రీల యందు ఆసక్తి లేనివాడా, మేఘఛాయ కాంతితో ఒప్పారు చుండువాడా, కకుత్స వంశము అను సముద్రమునకు చంద్రుని వంటివాడా, రాక్షసుల సంహరించినట్టివాడా. హే దశరథి శ్రీరామచంద్ర నమో నమః. అగణిత సత్య భాష శరణాగత పోష దయాల సజ్జరీ విగత సమస్త దోష పృథివీ సురతోష త్రిలోకపూత కృద్గగన ధుని మరంద పద కంజ విశేషమణి ప్రభా ధగద్ధగిత విభూష భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. దయాసముద్రుడైన భద్రాచల రామ దశరథి అంతులేని సత్యవాక్కులు కలవాడా, శరణాగతులను రక్షించువాడా, దయ అను ప్రవాహము చేత సమస్త పాపములను పోగొట్టువాడా, బ్రాహ్మణులను సంతోషింపజేయువాడా, మూడు లోకములను పవిత్రము చేయుచున్న గంగానది అను పూదేనే ప్రవాహము గల పద్మముల వంటి పాదములు గలవాడా,
మణుల కాంతులచే ధగద్ధగ మెరయు ఆభరణములు కలిగిన వాడా దశరథి రామచంద్ర, నీకిదే నమస్కారం. రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్పరం పరోత్తుంగ తమః పతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. హే రామచంద్ర, ప్రకాశించుచున్న శత్రువుల గర్వమును తొలగించువాడా, గరత్మంతుని వాహనముగా కలిగినవాడా, ఆశ్రితుల యొక్క తెంపు లేని ఆపదలనడి చీకటిని సూర్యుని వలె పోగొట్టుచు వారిని సంతోషింపజేయువాడా, శ్రీరంగనాథుని కూడా సంతోషింపజేసినవాడా, దయగల మనస్సులో సజ్జన స్నేహము కలవాడా, సీతాదేవి యొక్క హృదయమనడి పద్మం నందు తుమ్మెద వలె సంచరించువాడా, రాక్షసులనడి తామర పువ్వులకు ఏనుగు వంటి వాడా, మంగళప్రదమైన అవయవములు గలవాడా, తరంగుడవగు భద్రాచలరామ నమో నమః. ఆర్యులకెల్ల మురుక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవి సత్తములను వినుతించి కావ్య సౌకర్యమునర్పనొక్క శతకంబనగూర్చి రచింతు నేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిది దశరథి కరుణాపయోనిధి. దయాంతరంగుడవగు ఓ భద్రాచలరామ దశరథి దశరథపుత్ర, పూర్వులగు పండిత పెద్దలెల్లరకు మ్రొక్కి వినయముతో శరీరమును మోడ్చి నా గురువగు రఘునాథ భట్టర్ వారికి సాష్టాంగ ప్రణామములను అర్చించి కవిశ్రేష్ఠులను పొగిడి కావ్యలాభమునకై ఒక శతకమును వ్రాసినాడను. దీనిని ఇష్టముతో గ్రహింపుము అని భక్తితో రామభక్తునికి సమర్పించుకున్నటువంటిది శతకం. మసగని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలవోసినట్లు దుర్వ్యసనము జెంది కావ్యము దురాత్మలకిచ్చితి మోసమయ్యే నా రసనకు భూత వృత్తి సుకరంబవు చేకురునట్లు వాక్సుధారసమును జిల్క పద్యముఖ రంగమునందు నటింపవయ్యా సంతసమును జెంది భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. కరుణా సముద్రుడవు భద్రాచలరామ శ్రీరామ, ముత్యాలను రాసులుగా పోసి రేగు పండ్లకు ఆశపడి అమ్మినట్లుగా దురాశతో మోసపోయి దుష్టులకు వారికి నా కావ్యములను అంకితమిచ్చితిని. అందువలన నా వాక్కులకు స్వచ్ఛత కలుగునట్లుగా వాక్కులు అనడి అమృత రసము ఒలుకునట్లుగా పద్యములు గల నా ముఖమనడి రంగస్థలమునందు సంతోషముతో నర్తింపవయ్యా శ్రీ దశరథి రామచంద్ర, నీకు నమస్కారం. శ్రీరమణీయ హారయత శ్రీకుసుమాభ శరీర భక్త మందార వికార దూర పరతత్వ విహార త్రిలోక చేతనోద్ధార దురంత పాత కవితాప విదూర కరాది దైత్య కాంతార కుఠార భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. కరుణా సముద్రుడవగు భద్రాచలరామ, కాంతిచే మనోజ్ఞమగు హారములు కలిగి అవిసెపూల వంటి శరీర కాంతితో భక్తుల కోర్కెలను తీర్చుచు వికారము లేని వాడవై పరమాత్మ స్వరూపము దాల్చిన వాడ, మూడు లోకములందలి జీవులను ఉద్ధరించుచు అంతము లేని పాపముల సమూహములను తొలగించువాడా, కరుడు మున్నగు రాక్షసులు అను అడవికి గొడ్డలి వంటివాడా దశరథరామ. హే భద్రగిరీశ భద్రాచలరామ, దయచూడుము తండ్రి.
రామానికిదే నమస్కారం. దురితలతాల విత్రఖర దూషణ కానన వీతిహోత్ర భూభరణ కళా విచిత్ర భవబంధ విమోచన సూత్ర చారు విస్ఫురధర విందనేత్ర ఘన పుణ్య చరిత్ర వినీల భూరి కంధర సమగాత్ర భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. భద్రాచలం నందు వెలిసిన ఓ శ్రీరామ, పాపములనడి తీగలను కొడవలి వల ఖండించడి వాడ, కరుడు దూషణుడు అను రాక్షసులు అడవికి అగ్ని వంటి వాని వలె విరాజిల్లుచు భూమిని పాలించుటాను కళయందు నైపుణ్యము గలవాడ, జన్మ పరంపరలను విడిపించుచు అమరల వంటి సొగసైన కన్నులు కలిగిన వాడా, గొప్ప పుణ్య చరిత్ర గలవాడవై మేఘకాంతి వంటి శరీరముతో విరాజిల్లుతున్న దయామయుడవైన వాడా శ్రీరామచంద్ర నమో నమః. నీ పాదార విందాలకు 10,000 నమస్కారాలు స్వామి. కనక విశాల చేల భవ కానన సదా శాత కుఠారధార సజ్జన పరిపాలశీల దివ్యస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన కన సార సారయ దశరథీ సారయశ దశరథీ కరుణాపయోనిధి. హే దశరథ తనయ రామచంద్ర, దయకు సముద్రం వంటి వాడు అయిన భద్రాద్రి రామ, బంగారుమయమైన వెడల్పగు అంచుల వస్త్రమును ధరించిన వాడవు, సంసారమనడి అడవికి వాడి అయిన గొడ్డలి వాదర వంటి వాడవు, సజ్జనులను పాలించుటయే స్వభావమైన దీక్షను పొందినవాడవు, దేవతలచే పొగడబడు గుణములచే విరాజిల్లు వాడవు, ధనుర్విద్యా పరాక్రమమునందు పాండిత్యము గలవాడవు, శరత్కాల మేఘముల వలెను మెచ్చదగిన మొల్లలు గంధము పచ్చ కర్పూరముల యొక్క సువాసనల వంటి కీర్తితో ప్రకాశించుచున్న కరుణా సముద్రుడవు. హే దాశరథి కరుణాపయోనిధి శ్రీరామచంద్ర భద్రాచల రామ, నమో నమః నమో నమః. జై శ్రీరామ్.